నమస్తే. సాయిబాబా జ్యోతి స్వరూపుడిగా మారారా? దివ్య జ్యోతి స్వరూపంలో తన దేవాలయాలను దర్శిస్తున్నారా? హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా దేవాలయంలో సాయి జ్యోతి దర్శనమిస్తోందా? అవుననే అంటున్నారు భక్తులు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా దేవాలయం. పదండి ముందుకు పరమాత్మ చెంతకు, సాయియే సారథై నడిపించు ముందుకు. భవసాగరమును ఆవలి దాకా భక్తియే వారధై నడిపించు. పవమానసుతుడై పాపాల గుళ్ళో పూజలు జరుగుతున్నాయి. భక్తులు భక్తి పరవశులై ప్రార్థనలు చేస్తున్నారు. బాబా ప్రసన్న వదనంతో భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. సబూరి కాగడాగా చేసి చేతపట్టి నడవండి, పదండి ముందుకు పరమాత్మ చెంతకు, సాయియే సారథై నడిపించు ముందుకు. ఇంతలో ఉన్నట్టుండి కలకలం. ఓ వింత వెలుగు విచిత్ర ఆకారంలో బాబా సన్నిధిలో ప్రత్యక్షమైంది. షిరిడిలో కొలువైన శ్రీ సాయి శరణం అందాము, ఆనంద సుందరుడు శ్రీ సాయి స్మరణం చేద్దాము. బాబా విగ్రహం ముందు రెపరెపలాడింది. ఆ జ్యోతి నిశ్చలంగా ఒకే చోట నిలబడింది. ఆ జ్యోతి స్వరూపం ఏమిటి? అది యోగులకే యోగీశ్వరుడైన సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ దివ్య జ్యోతి పలికించి, గుండె గుండెకు ఒక జ్ఞాన దీపికను వెలిగించి. ఇది సాయి జ్యోత లేక ఆత్మ జ్యోత? సాయి నామం ధమరుక మ్రోగించి. కొద్ది నిమిషాల సేపు బాబా సన్నిధిలో తచ్చాడిన ఈ వింత ఆకారం రోడ్డు మీదకు వెళ్లి అదృశ్యమైపోయింది. చాటిద్దాం సర్వమతాలు ఒకటని చాటిద్దాం. అసలు ఈ మర్మజ్యోతి మర్మమేమిటి? శ్రీ సాయి స్మరణం చేద్దాము. ఇది సాయి మహిమ లేక ఏదైనా మిస్టరైనా? ఆనంద సుందరుడు శ్రీ సాయి స్మరణం చేద్దాము. ఏదైతేనే ఆ జ్యోతి ముందు భక్తులు భక్తితో చేతులు జోడించారు. సారథై నడిపించు ముందుకు, పదండి ముందుకు పరమాత్మ చెంతకు, సాయియే సారథై నడిపించు ముందుకు. దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలోని సీసీ కెమెరాల కంటికి ఈ వింత ఆకారం చిక్కింది. సీసీ కెమెరాల్లో ఈ వింత వెలుగు రికార్డైంది. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని నిమిషాల పాటు ఈ కాంతి కనిపించింది. దీంతో సాయిబాబా ఆత్మ ఆలయంలో తిరుగుతోందంటూ భక్తులు ఆనందపడుతున్నారు. తండోపతండాలుగా ఆలయానికి తరలి వస్తున్నారు. ఈ మర్మజ్యోతి మర్మమేమిటో హేతువాదులు కూడా అంతుపట్టడం లేదు.